Hello everyone, this is Johari. Welcome to my channel Cook with Jo Vlogs. చాట్స్ డిఫరెంట్ టైప్స్లో మీరు చూసుంటారు. చాట్స్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం కూడా కదా. ఈరోజు నేను మీకోసం ఒక హెల్దీ చాట్ చేయబోతున్నాను. దట్ ఈస్ అలసంద చాట్ చేయడం ఈజీ. అది ఎలాగో ఈరోజు చూపిస్తాను నేను మీకు. దానికంటే ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉండని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మొత్తం చూశాక ఒక లైక్ ఇవ్వడం అయితే ప్లీజ్ మర్చిపోవద్దు. ఇంకా మంచి మంచి కామెంట్స్ పెట్టండి. ఇంకా నా ఛానల్ని చూస్తూ ఉండండి. సరే, ప్రాసెస్లోకి ఎంటర్ అవుదామా? దీనికోసం నేను అలసందలు తీసుకున్నాను. ఒక 4 అవర్స్ పాటు నానబెట్టేసినాను. సోక్ చేసిన అలసందలంతా వాటర్ డ్రైన్ చేసేసినాక ఫ్రెష్ వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి ప్రెషర్ కుక్కర్లో నేను 2 విజిల్స్ పెట్టేస్తున్నాను. ఈలోపు నేను ఒక ఆనియన్ తీసుకుని దాన్ని చాపర్లో వేసి బాగా సన్నగా ఫైన్ చాప్ చేసుకున్నాను. నాన్ స్టిక్ కడాయి తీసుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ తీసుకొని దాంట్లో కొంచెం ఆవాలు వేస్తున్నా. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నా. నెక్స్ట్ కొంచెం క్యాష్యూ నట్ దాన్ని సన్నగా చాప్ చేసి ఇందులో వేసేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకునేస్తున్నాను నేను. ఈ క్యాష్యూ నట్ దీనికి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న 2 విజిల్స్ పాటు బాయిల్ చేసినాను కదా, ఆ అలసందలంతా వేసేసి వాటర్ లేకుండా కొంచెం బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ అంతా దీంట్లో మిక్స్ చేసేస్తున్నా. టొమాటోస్ కూడా ఒక టొమాటో తీసుకున్నాను, దాన్ని కూడా ఫైన్ చాప్ చేసి ఇది కూడా యాడ్ చేసుకున్నా. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం మనం ఒక మిక్స్చర్ తయారు చేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను. కొంచెం ఒక 2 ఇంచెస్ అంత సన్నగా పీసెస్ చేసి. నెక్స్ట్ ఒక 2 to 3 గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి మీరు తినే కారంని బట్టి. ఇంకొంచెం అల్లం ముక్క కూడా వేసేసి మొత్తం దీనికి ఒక కోర్స్ పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. ఈ మిక్స్చర్ని అంతా దీనికి యాడ్ చేసేయాలి. దీనివల్ల ఈ చాట్కి చాలా యూనిక్ టేస్ట్ వస్తుంది. ఇంకా కొంచెం కొత్తిమీర దాన్ని సన్నగా చాప్ చేసేసుకున్నాను. కొరియాండర్ లీవ్స్ని కూడా వేసేసినాను. ఇందులోనే కొద్దిగా చాట్ మసాలా కూడా స్ప్రింకిల్ చేసేసి ఒక హాఫ్ లెమన్ని కూడా స్క్వీజ్ చేసేస్తే ట్యాంగీగా చాట్ అయితే రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటే ఇంకొంచెం స్పైసీగా బాగా టేస్టీగా తయారవుతుంది. మరి అన్నీ వేసేసినాక ఒక్కసారి కలిపేసుకుంటే మన చాట్ అయితే మనం తినడానికి రెడీగా ఉన్నట్టే. మరి చాట్ ప్రాసెస్ మీకు నచ్చింటే ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని చూస్తూ ఉండండి, మంచి మంచి వీడియోస్ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.